వైకాపా కోడ్ నడుస్తుందంటూ ఇంకో వార్త రాసుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో వచ్చి 24 రోజులు అవుతున్న అధికార పార్టీ సేవలోనే కొందరు పోలీసు అధికారులు వైకాపా రౌడీ ముఖ అరాచకాలపై వెన్నుదన్ను అధికార పార్టీ కార్యకర్తల ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు ఎన్ని దారుణాలు చేస్తున్న చర్యలు శూన్యం. అందుకే పెట్టిపోకపోతున్న వైకాపా కాకీల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరు? టీడీపీ. అంటే ఇప్పుడు కేంద్ర బలగాలను మేనేజ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఎవరికి ఉంది? కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి. అంటే ఈ రోజు ఎన్నికల కూడా అమల్లో ఉన్నా కూడా కొంతమంది పోలీసు అధికారులపై వాళ్ళు సరైన పద్ధతిలో వచ్చినా కూడా వాళ్ళపైన నిందలు వేస్తూ పైచాచిక ఆనందం పొందుతున్నది చంద్రబాబు నాయుడు గారు. అంటే అవసరానికి ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఇంకో మాట మాట్లాడే పద్ధతి చంద్రబాబు నాయుడు గారికే కాదు, వాళ్ళకు ఒత్తాసు పలికే పత్రికలు కూడా ఉందనుకోవచ్చు. అంటే ఈ రోజు కేవలం వైసీపీ పైన ఇలాంటి వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన గురించి ఎందుకు రాయట్లేదు? మరి టీడీపీ జనసేన అసంతృప్తి నేతలేరా? ఈ రోజు పోతన మహేష్ కావచ్చు, లేదంటే పిఠాపురంలో కావచ్చు, లేదంటే అనంతపురంలో కావచ్చు, లేదంటే కడపలో కావచ్చు, ఏదో ఒక చోట ఏదో ఒక నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేనకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి ఆ వార్తల గురించి ఎందుకు రాయట్లేదు? మరి ఆ వార్తలు కప్పిపెట్టినంత మాత్రాన కప్పిపుచ్చే పరిస్థితి ఉండదు కదా. ఈ రోజు టీడీపీకి ఎలాగైతే వార్తాపత్రికలు ఉన్నాయో వైసీపీకి అలాగే ఉంటాయి. టీడీపీకి ఎలాగైతే డిజిటల్ మీడియా ఉంది వైసీపీకి అలానే ఉంటాయి. దాంట్లో ఎత్తి చూపే అవకాశం ఉంటుంది కదా. కొంతైనా వీళ్ళ రాస్తే వీళ్ళ నిబద్ధత చాటుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ నిబద్ధత ముసుగులో వీళ్ళు ఎంతసేపు చూసినా దాచిపెడదామని చూస్తున్నారు. మీరు దాచినంత మాత్రం దాగే నిజాలు కావు ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు రాస్తే కనుక అధికారికంగా కొంతవరకు మీరు గుర్తించినట్లు అవుతుంది అనుకుంటారు. కానీ మీరు గుర్తించకపోయినా కూడా వ్యతిరేకత అనేది ఉంది. మరి ఆ వ్యతిరేకతను రాసి సరిపోతుంది. ఈ రోజు నిజంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలనే ప్రముఖంగా తీసుకొని ప్రజలు ఓట్లేసేటట్లుంటే రాజశేఖర రెడ్డి గారు గెలిచేవారు కాదు, రెండోసారి అసలు గెలిచేవారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచేవాడు కాదు, 151 సీట్లు అసలు వచ్చేటివి కాదు. ఎందుకంటే ఇంకేముంది 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్న పార్టీ అంతా ఖాళీ అయిపోయింది అన్నారు. మరి ఎందుకు ఖాళీ అవ్వలేదు? నిన్నగాక మొన్న 4 ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లేకపోతున్న పార్టీ అంతా ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకి అయిపోయినాడు. నెల్లూరు జిల్లాలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అక్కడంతా పార్టీ లేదు, ఇంక వైసీపీ సర్వనాశనం అయిపోతుంది అన్నారు. మరి ఆ 4 తప్పితే మిగిలిన వాళ్ళంతా వైసీపీలోనే ఉన్నారు కదా. ఈ రోజు టికెట్లు రాని వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ పార్టీని వదిలి ఇటువైపు వచ్చారు. మళ్ళీ ఖాళీ అయిపోతుందా? ఖాళీ అయిపోతుంది కదా. ఇదంతా కేవలం ఎన్నికల నేపథ్యంలో ప్రజలు మభ్యపెట్టడం తప్ప అంతకు మించి ఏం లేదు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి. 1.1 నిపస్థితి అభ్యర్థుల ఎంపిక ప్రధాన పరీక్షలకు 92,000 మందికి అవకాశం అంటూ ఒక వార్త రాశారు. ఏదైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉందో దాన్ని ఈ నిష్పత్తిలో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి వార్త రాశారు. అయితే ఎంతైనా తీసుకోండి, ఓట్లు వేయించండి. రిసోర్స్ ప్రొఫెసర్లకు వైకాపా ప్యాకేజీలకు తెలంగాణ కొందరు ఆర్పీలు మహిళా సంఘాలతో రహస్య భేటీలు విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో ఇప్పటికే తాయిలాలు పంపిణీ. మరి టీడీపీ వాళ్ళు రాసిన దానికి టీడీపీ వాళ్ళు ఎక్కడే కానీ ఇప్పటి వరకు ఎక్కడే కానీ దొరకలేదా? మరి టీడీపీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీలో కొన్ని లక్షల కోట్లు దొరికాయి కదా. మరి ఆ లక్షల కోట్లు ఎందుకు గురించి రాయలేదు? అదేవిధంగా వాళ్ళ పంచడానికి తెచ్చిన చీరలు దొరికాయి కదా. మరి ఆ చీరల గురించి ఎందుకు రాయట్లేదు? అంటే వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు గెలవడానికి వాళ్ళ శక్తి మేరకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది ఎన్నికల కమిషన్ నిర్వహించిన దాని మేరకు ఖర్చు పెడుతున్నారు, అంతకు మించి ఖర్చు పెడుతున్నారు అన్నది వాళ్ళ లెక్కలను బట్టి చూడాలి. వీళ్ళు కేవలం టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు మాత్రమే పంచుతున్నారు, టీడీపీ వాళ్ళు పంచట్లేదని రాస్తుంటే ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఎంతైనా తీసుకోండి, ఓట్లు వేయించండి. అంటే ఎంతైనా తీసుకుని అంటే ఈ రోజు నాకు ఒక 10,000 ఇస్తాను, నేను ఓటేస్తాను కానీ నాకు నచ్చిన వ్యక్తికి వేస్తాను కానీ డబ్బు ఇచ్చిన వ్యక్తికి వేస్తాను. అంటే ఈ రోజు డబ్బులకు లొంగే పరిస్థితి లేదు. ఎవరికైతే భవిష్యత్తు కావాలనుకున్నారు, ఈ రోజు 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 10,000 రూపాయలు పసుపు కుంకం పేరుతో అక్క చెల్లెమ్మలకు పంచాడు. అక్క చెల్లెమ్మలకు 10,000 రూపాయలు పంచినా కూడా డబ్బులు తీసుకున్నారు. కానీ ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు చంద్రబాబుకు ఓట్లే లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. మరి 151 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చిన ఎందుకు గెలిచారు? మరి ఓటుకు 10,000 అంటే ఇంటికి ఓటుకి 10,000 రూపాయలు ఇవ్వగలిగిన అంటే మహిళలు మన రాష్ట్రంలో దాదాపు సగం మంది 4 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో 2 కోట్ల మంది మహిళలే. మరి 2 కోట్ల మందికి ఆ రోజు 10,000 చొప్పున ప్రతి ఆడబిడ్డకి ఇచ్చాడు కదా. మరి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓట్లు ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి తెలుసు విజనరీ ఉన్న నాయకుడు ఎవరు, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకుడు ఎవరు అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్పినంత మాత్రం, వీళ్ళు రాసినంత మాత్రం నమ్మే పరిస్థితి ఉండదు. ఇది ఈనాడు వార్తాపత్రికకు సంబంధించి. ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక మనం తీసుకున్నట్లయితే సేమ్ యాస్ట్రీ శివే రాసుకొచ్చింది. అయితే
దేశం దాటి దారుణం అంటే ఒక కొత్తది రాసింది. జగన్ అప్పుల వెనుక విదేశీ హస్తం, జగన్ అప్పుల వెనుక విదేశీ హస్తం అంటే ఒక వార్త రాసింది. ఎండీసీ గనుల ఆదాయం తాకట్టు, విదేశీ సంస్థ ద్వారా 14,000 కోట్ల అప్పు, సంస్థ పేరు బయట పెట్టిన జగన్ సర్కార్ 8.7% వడ్డీతో ఎన్సీడీల కొనుగోలు, రిస్క్ ఎక్కువైన అంత ఉదారత ఎందుకో అని, అవి కష్టపడకుండా వచ్చిన సొమ్ముల బ్లాక్ను మార్చుకునే ప్రయత్నమా, అప్పు ఇచ్చే సంస్థ పేరు బయట పెట్టలేం, మార్చి 1న వచ్చేసిన 7,000 కోట్లు, మే 2న తేదీ మరో 7,000 కోట్లు జమ, ఆపద్ధర్మ సర్కారుకు ఈ అధికారం ఉందా? మరి ఆపద్ధర్మ సర్కారుకి అధికారం ఉందా అని మీరే ప్రశ్నించారంటే అధికారం లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇప్పుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే కాదు కదా. ప్రభుత్వం అంటే ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు, సివిల్ సర్వెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే ప్రభుత్వం. వాళ్ళు మన రాష్ట్ర బాగోగుల కోసం, మన రాష్ట్రం కావాల్సిన నిధుల కోసం కొన్ని నిధులు సమకూర్చుండొచ్చు. వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారే అప్పులు తెమ్మని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేస్తే సరిపోదు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అప్పులు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ మన విడిపోయినప్పుడు వాళ్ళు మిగులు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. ఈ రోజు వాళ్ళ అప్పులు ఎంత ఉన్నాయి, మన అప్పులు ఎంత ఉన్నాయి, వాళ్ళ సంక్షేమం ఎంత ఉంది, మన సంక్షేమం ఎంత ఉంది, వాళ్ళ అభివృద్ధి ఎంత ఉంది, మన అభివృద్ధి ఎంత ఉంది, వాళ్ళ పరిపాలన ఎంత ఉంది, మన పరిపాలన ఎలా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడిని ఎందుకు కొనసాగిస్తామంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను ఎందుకు కొనసాగిస్తామంటున్నారు, సచివాలయ వ్యవస్థను ఎందుకు కొనసాగిస్తూ విలేజ్ అంటే ఏ చెప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం గొప్పగా చెప్తున్నాం అనుకోవద్దు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్తున్నాం, జరిగిన విషయాల గురించి చెప్తున్నాం. మనం ఈ రోజు మన పక్క రాష్ట్రంలో ఎందుకు లేవు అవన్నీ, మన రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్న నాయకుడు, పరిపాలన నాయకుడు, సంక్షేమ నాయకుడు అని మనకు అర్థమవుతుంది. ఇంకా మంచి రోజులు వస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట్లాడిన మాట నిన్నటి రోజు, నా అనుభవం పవన్కి ఏం పవర్ ఉంది, నా అనుభవం అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు, 30 సంవత్సరాలు అంటే డైరెక్ట్గా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అధినేతగా 30 సంవత్సరాలు ఉన్నారు, ఇంకో 10 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, అట్లే ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. మరి పవన్కి పవన్ పవర్ ఎట్లుంటుంది అంటే అధికార ఒక చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పవన్కి పవర్ ఉందన్న అనడం హాస్యాస్పదంగా ఉంది. మోదీ సంకల్పం, మోదీకి నిజంగా మన రాష్ట్రంపై ప్రేమ ఉంటే, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే, గుజరాత్కి ఈ రోజు ఎన్ని నిధులు ఇస్తున్నాడు, మన రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నాడు, ఉత్తరాంధ్రకి అంటే ఉత్తర భారతదేశానికి ఎన్ని నిధులు ఇస్తున్నాడు, దక్షిణ భారతదేశానికి ఎన్ని నిధులు ఇస్తున్నాడు. నేను ఇక్కడ దేశాన్ని విడగొట్టట్లేదు, దేశం గురించి మాట్లాడట్లేదు, అంటే బ్యారేజ్ వేస్తున్నా. వాళ్ళ ఆ ఉత్తరాది రాష్ట్రాలకు ఎందుకు అంత పెద్ద పీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు అంత తక్కువ చూపిస్తున్నాడు. మనకి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు వెంకన్న సాక్షిగా చెప్పారు. మరి ఆ వెంకన్న సాక్షి చెప్పిన ప్రత్యేక హోదా ఏమైంది? మరి అదేవిధంగా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఎందుకు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేకపోయారు? ఇదే పవర్ ఉంటే, మరి ఇదే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంటే, అంటే మరి వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. 2012లో పొత్తు పెట్టుకున్న పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారిపై కక్ష ఉందని వీళ్ళు చెప్పుకోవడానికి మంచి లేదు. జగన్ సింగిల్ కాదు, శవాలతో వస్తుంది. ఎవరి శవాలతో వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామ బతికుండగానే వెన్నపోటీ వడిసొచ్చాడు. మరి ఈ రోజు వాళ్ళ కుటుంబీకులకు ఎవరికైనా పార్టీ పద్ధతులు అప్పు చెప్పొచ్చు కదా. నీ కొడుకు కంటే సమర్థవంతమైన నాయకులు లేరా, లీడర్ లేరా? నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి ప్రజాదరణ, సీనియర్ ఆదరణ, ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఇంటి ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉంది కదా. మరి నిజంగా మీరు శవ రాజకీయాలు చేయకపోతే ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా, మరి బాలకృష్ణకి ఇచ్చేయచ్చు కదా, ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళని చెప్పొచ్చు కదా. నువ్వని ఎందుకు చెప్తున్నావు? ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్పై రాష్ట్రం, ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్పై రాష్ట్రం పెట్టలేదు. మీరు వెంటిలేటర్పై పెట్టిన రాష్ట్రాన్ని ఆయన బతికిచ్చాడు ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా. విధ్వంసకర పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా? మరి మీరు ఏం పొడిచారని 2014 ఎన్నికల్లో ఇదే 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడు ఏం చేశారని మళ్ళీ మీకు ఈ 3 పార్టీలకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఇదే 3 పార్టీలకి మీరు 2014 ఎన్నికల్లో ఏం చేశారని మళ్ళీ ఓటేయాలి? పోలవరం కట్టలేదు, ప్రత్యేక హోదా తీసుకొని రాలేదు, ఇంటికి ఉద్యోగం అన్నారు ఈ లేదు, రుణమాఫీ అన్నారు ఈ లేదు, అదేవిధంగా డోగ్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, బంగారం తాకట్టు మీ ఇంటికి అన్నారు. మనం కేవలం 5 మాత్రమే చెప్తున్నాం. మరి ఈ 5 చేయలేకపోయారు. ప్రధానంగా ఈ 5 రాష్ట్రంలో మీరు ఆ రోజు ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి, అదేవిధంగా ఇంకోటి కాపులకు రిజర్వేషన్ అన్నారు, మరి కాపులను బీసీల్లో చేరుస్తామన్నారు. మరి ఎందుకు ఈ కాపులకి ఆ రోజు అన్యాయం చేశారు? ఈ రోజు అదే కాపు ఓటర్ల కోసం ప్రాకులాడుతున్నారు. అంటే ప్రజలు ఏమన్నా మీరు చెప్పిన గతం అంతా మర్చిపోయారు అనుకున్నారు? మీరు మర్చిపోయిండొచ్చు, కానీ ప్రజలు మర్చిపోరు. ఖచ్చితంగా మీకు మళ్ళీ ఓటు ఎందుకు? బాబు గుండె ధైర్యం ఉన్న నేత అభివృద్ధి కోసం పరితాపిస్తారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తేవాలని చంద్రబాబును కోరుతున్నా. 5 గుప్పట్ల 5 కోట్ల మంది ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. అందుకే బాబు నేను నిలబడ్డాం. ప్రశ్నించేవాడిది లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. ఈ రోజు రెడ్ బుక్ పట్టుకొని బెదిరిస్తుంది నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారా? ఇంటింటా ఊరూరా తిరుగుతూ రెడ్ బుక్లో వైసీపీ నేతల పేర్లు రాశాను, పోలీస్ నేతల పైన రాశాను, కలెక్టర్ల నేతల పేర్లు రాశాను. వాళ్ళని ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తేనే వాళ్ళని అంత చూస్తాం, వాళ్ళని గుడ్డలపై ఊరేగిస్తామని చెప్పింది లోకేష్ గారు. మరి అలాంటి లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతుంది మీరు. మరి బెదిరిస్తుంది ఎవరు? ప్రజాపాలన, సంక్షేమ పాలన చేస్తుంది ఎవరు?
అంటే ఈ రోజు ఎవరు బెదిరిస్తున్నారు? వాళ్ళే బెదిరిస్తున్నారు. ఎందుకంటే తమ సామాజిక వర్గానికి ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి లేకపోయేసరికి ఈనాడు ఆంధ్రజ్యోతి కింద మీద పడుతున్నాయి. ఆ రోజు తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన 1000 ఎకరాలను అప్పనంగా దోచుకున్నారు. అలా మళ్ళీ దోచుకోవడానికి జగన్ అవకాశం లేదు వీళ్ళకి. అందుకే జగన్పై కక్ష కట్టుకున్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదంటే ప్రజలు వాళ్ళకి నచ్చిన నేతను, వాళ్ళకి మంచి నేతను, వైసీపీ వైరస్ను తరిమి కొట్టాలని పురంధేశ్వరి మాట్లాడారు. అమ్మ పురంధేశ్వరి, మీ నాన్నగారికి వెన్నపోటు పొడిచి మీ పార్టీని తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫస్ట్ మీ కుటుంబానికి పట్టిన వైరస్ని తొలగొట్టండి, తర్వాత రాష్ట్రానికి పట్టిన వైరస్ గురించి ఆలోచించండి. ఈ రోజు వైసీపీ పరిపాలన ఎందుకు పోవాలి? మరి వైసీపీ ఇస్తున్నవన్నీ మళ్ళీ మీరే ఇస్తామంటున్నారు. మరి అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటేయాలి? ఆల్రెడీ వాళ్ళు ఇచ్చే వ్యక్తికి ఓటేయాలి కదా. కొత్తగా మేము అవన్నీ రద్దు చేసి ఇవన్నీ చేస్తామని చెప్తే అప్పుడు ఆలోచించి కొద్దిగా ఓటేసే అవకాశం ఉంటుంది. జగన్ చేసే పనిలో మళ్ళీ మీరు చేస్తామంటున్నారు, జగన్ ఇచ్చినవే మళ్ళీ మీరు ఇస్తామంటున్నారు, జగన్ తీసుకొచ్చిన వ్యవస్థను మళ్ళీ మేము కొనసాగిస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఇది ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తలు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలు మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మాటల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.